రాయలసీమలో చేసే పొంగనాలు చూపిస్తా చూసేయండి. మీకు నచ్చితే ఒకసారి ఇలా ట్రై చేయండి. కొత్తిమీర, క్యారెట్ తురుము, సన్నగా చాప్ చేసిన ఆనియన్స్. ఇప్పుడు దోశ బ్యాటర్ తీసుకుందాం. సో నేను ఆల్రెడీ దోశ బ్యాటర్లో కొంచెం సాల్ట్, కుకింగ్ సోడా మిక్స్ చేశాను. ఇప్పుడు కట్ చేసి పెట్టుకునేవన్నీ మిక్స్ చేద్దాం. కొత్తిమీర, క్యారెట్ తురుము, సన్నగా చాప్ చేసిన ఆనియన్స్. సో బ్యాటర్ అలా మొత్తం మిక్స్ చేద్దాం. చూసారా మిక్స్ చేస్తే ఎలా వచ్చిందో సేమ్ అలా. సో ఇప్పుడు స్టవ్ మీద గుంత పొంగనాల పెనుము ఉంటుందండి. సో అది పెట్టేసి స్టవ్ ఆన్ చేద్దాం. స్టవ్ ఆన్ చేశాక కొంచెం ప్యాన్ హీట్ ఎక్కాక కొంచెం ఆయిల్ వేసుకుందామండి. చూసారా కొంచెం హీట్ వచ్చేసింది. సో ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసుకుందాం. సో అలా స్ప్రెడ్ అయ్యాక ఇప్పుడు ప్రిపేర్ చేసిన బ్యాటర్ ఉంది కదా, సో ఆ బ్యాటర్ని పొంగనాల పెనంలో కొంచెం కొంచెం వేద్దాం. సో అలా కొంచెం కొంచెం అలా కొద్ది కొద్దిగా వేయాలండి. సో అలా కొంచెం కొంచెం వేస్తూ సిమ్ పెట్టుకోవాలండి. హైలో పెట్టకూడదు. హైలో పెడితే బయట అంతా మాడిపోతుంది, లోపల కుక్ అవ్వదు సరిగా. సో సిమ్లో పెట్టాలండి. సో అలా సిమ్ పెట్టాక పైన క్యాప్ పెట్టేసి ఒక 3 మినిట్స్ తర్వాత క్యాప్ ఓపెన్ చేసి చూస్తే సో అలా రెడ్గా వచ్చేస్తుంది. సో తర్వాత ఇంకొకసారి టర్న్ చేద్దాం. టర్న్ చేసి మళ్ళీ క్యాప్ పెట్టేద్దాం. మళ్ళీ క్యాప్ పెట్టేసి ఇంకో 3 మినిట్స్. సో 3 మినిట్స్ తర్వాత సో అలా వచ్చేస్తే బాగా కుక్ అవుతాయండి పొంగనాలు. సో ఇప్పుడు కారం ప్రిపేర్ చేసుకుందాం. మిక్సీ జార్ తీసుకొని 1 టొమాటో, 3 ఆనియన్స్ తీసుకోవాలి. సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ కారము, 2 వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్క తీసుకోవాలండి. సో నేను మిక్సీ జార్ తీసుకున్నాను, అప్పటికే పవర్ పోయింది చూసుకోలేదు. సో తర్వాత నేను దంచుకున్నానండి, నా దగ్గర రోల్ ఉంటే. సో దంచుకున్నాక ఇప్పుడు తర్వాత పెట్టుకుందామండి కారాన్ని. కడాయి పెట్టేసి కొంచెం ఆయిల్, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసుకున్నాక సో దంచుకున్నాం కదా మనము, సో అది వేసేసి కారం వేసేసి ఒక 2 మినిట్స్ మగ్గాక సర్వ్ చేసుకొని తినేయడమే. అలా చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.